అంతటివాడు ఇంతటివాడు కాదండి. దేవతలకి రాజైనటువంటి దేవేంద్ర చెయ్యకూడని పని ఒకటి చేశాడు దేవేంద్రుడు. ఇప్పుడు నేను ఆ ఘట్టం అంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వృత్రాసుర సంహారం చేశాడు. నురుగులో వజ్రాయుధాన్ని పెట్టి తడి కాదు పొడి కాదని మిత్రుడిని చంపేశాడు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. మనస్సుకు అశాంతి వచ్చింది. వస్తే అమరావతిలో ఉండలేక రాజధానిని విడిచిపెట్టి మానస సరోవరానికి వెళ్ళిపోయి పద్మనాళంలో దూరి బతకడం మొదలుపెట్టాడు. అమరావతి ఖాళీ అయిపోయింది. అందాక ఒక ఇన్ఛార్జిని వేద్దామని చెప్పి దేవతలందరూ నహుషుణ్ణి తీసుకొచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో కూర్చోగానే నహుషుడికి కామం తలకి తన్నింది. ఇంద్ర పదవిలో కూర్చుంటే ఏమిటి సుఖం, ఇంద్రుడి భార్య శచీదేవి నాకు భార్య కావాలన్నాడు. శచీదేవి మహాపతివ్రత, ఇప్పుడు ఎవరు రక్షించాలండి? ఆవిడ ఎవరిని? ఆవిడ ఇంద్రుడి భార్యే. ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. వేరొకడు తనకి భార్యగా ఉండమని అడుగుతున్నాడు, నేను ఇంద్ర పదవిలో ఉన్నానని. ఇప్పుడు ఆయన మాట ఎవరు కాదనగలరు? అప్పుడు ఎవరు నాకు రక్షకురాలు? పసుపు కుంకుమలను కాపాడగలిగినది అమ్మ ఒక్కతే. అందుకని జగదంబని ప్రార్థన చేసింది. అమ్మవారు కనపడంది, అమ్మా బెంగ పెట్టుకోకు, నీ పసుపు కుంకుమలు నేను కాపాడతాను, నువ్వు బృహస్పతి దగ్గరికి వెళ్ళు. నహుషుడి యొక్క బుద్ధిలో మోహాన్ని కల్పిస్తానంది. ఇది సదసద్రూపధారిణి. ఆవిడ అనుగ్రహం పోయిందా పతనం చేసేస్తుంది, ఇంద్రియాలను అడ్డు పెట్టించి. ఆవిడ అనుగ్రహం ఉందా ఉద్ధరించేస్తుంది. జగదంబని పూజ చేసింది దీక్ష తీసుకుని శచీదేవి. అంతే. ఇంతకు ముందు లేని వెర్రి కోటి పుట్టింది నహుషుడికి. అస్తమానం మునుల్ని పిలుస్తూ ఉండడం, శచీదేవిని పిలవమంటూ ఉండడం. శచీదేవి అంది, ఏమయ్యా నువ్వు దేవేంద్రుడివి కదా, నేను ఒక మామూలు స్త్రీలా నిన్ను చేరితే గొప్పతనమే ఉంటుంది. సప్తర్షులు మోస్తున్నటువంటి పల్లకీలో నువ్వు వస్తే అప్పుడు నిన్ను చేరుతానంది. సప్తర్షులు తనెక్కిన పల్లకీ మోయడం ఏమిటి? మహాజ్ఞానులు వాళ్ళు. వాళ్ళని తను వహించాలా, వాళ్ళు తనని వహిస్తారా? ఈ జ్ఞానం పోయింది. అంతే. అంటే అమ్మవారి అనుగ్రహం లోపించింది నహుషుడికి. వెంటనే పిలిచాడు, మీరు మొయ్యాలన్నాడు. సప్తర్షులు గ్రహించారు, ఓహో వినాశకాలే విపరీత బుద్ధి, అమ్మవారు వీడి బుద్ధిలోకి ప్రవేశించి వీడిని పాడు చేస్తోంది శచీదేవిని రక్షించడానికి అనుకున్నారు. అదే కాలంలో అటు ఇంద్రుడి యొక్క మనస్సులో ప్రవేశించి అశ్వమేధయాగం చేయి, నీకున్నటువంటి పాపం పోతుందని చెప్పింది. అక్కడ ఆయన అశ్వమేధం చేస్తున్నాడు, ఇక్కడ ఈయన సప్తర్షులు మోసిన పల్లకి ఎక్కాడు. ఇది అమ్మవారి యొక్క లీలంటే చూడండి ఎంత గమ్మత్తుగా రక్షిస్తుందో ఆవిడ. పల్లకి ఎక్కాడు, వెడుతున్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, ఆయన పల్లకి మోస్తున్నాడు. మోసి వెడుతుంటే కొంచెం పొట్టివాడవడంలో కాళ్ళు చిన్నవి, కొంచెం అడుగులు చిన్న చిన్నవి పడుతున్నాయి. తొందరగా శచీదేవి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి స్పృహలో కామాతురాణం నభయం నలజ్జ, ఎలా మాట్లాడాలో ఋషులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేక చేతిలో నడుస్తావు నడు అన్నాడు. భరించాడు అగస్త్యుడు. దేనికి? ఎవరు మహానుభావుడు? సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు, రామచంద్రమూర్తి అవతార ప్రయోజనాన్ని నెరవేరేటట్టు చేసినవాడు, రామచంద్ర ప్రభువుకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినవాడు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవుడి దగ్గర ఉపదేశం పొందినవాడు, వాతాపిని జీర్ణం చేసుకున్నవాడు. ఇంతటి తపశ్శక్తి సంపన్నుడైన అగస్త్యుడు నిగ్రహం పాటించాడు. పాపం మూట కట్టుకున్నాడు నహుషుడు. అమ్మవారు ఎంతటి వాడి బుద్ధిని అలా చేస్తుందండి. అహంకారం వచ్చిందా, ఓహో నువ్వా అంటుందంతే, పతనం అయిపోతాడు. అమ్మా ఇదంతా నీ అనుగ్రహం అమ్మా అన్నంత కాలం ఇక లోటు ఉండదు వాడికి. అగస్త్యుడు చూసి అన్నాడు, నీ ఒళ్ళు కావరం ఎక్కిందిరా, నా శిరస్సున కొరడాతో కొట్టావు, నా శిరస్సుని నీ పాదంతో తన్నావు, సర్ప అన్నావు, సర్పమై భూమి మీద పడిపో. యుధిష్ఠిర దర్శనం అయిన తర్వాత శాప విమోచనమై స్వర్గానికి వద్దుగానే అన్నాడు. అంతే, పామై కింద పడిపోతున్నాడు. అప్పుడు ఏడ్చాడు. ఏమైపోయింది? లలితా సహస్రనామ స్తోత్రం ఉట్టినే చెప్పలేదండి. అందుకే అమ్మవారి 4 చేతుల్లో ఉండే ఆయుధాలు అలా ఉంటాయి. ఆ ఆయుధాల వంక చూసి రోజు నమస్కారం చేస్తే అదే ఆ చెరుకు విల్లు. ఆ చెరుకు విల్లు వంక చూసి నమస్కారం చేస్తే మన మనస్సు తప్పుడు త్రోవలో నడవకుండా ఆ మనస్సుని అమ్మవారు తన పాదముల వైపు కట్టి మన యొక్క యోగక్షేమములు తను చూసుకుంటుంది. మన మనస్సుని మనం నిగ్రహించుకోలేము.
అమ్మ పాదాల దగ్గర తీసుకెళ్లి విడిచిపెడితే అమ్మా నువ్వే శరణాగతి అంటే అమ్మయే బాధ్యత వహిస్తుంది. ఇది చేసి ఆ రోజున అక్కడ అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్నాడు ఇంద్రుడు తిరిగి వచ్చాడు. శచీదేవి యొక్క పాతివ్రత్యం నిలబడింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంటుంది అమ్మవారికి. ఇంద్రుడికి ఇంద్ర పదవి మళ్లీ పోకుండా అలా ఉండగలిగాడంటే పదవిలో ఎవరి వల్ల తెలుసా అండి? ఇంద్రుడి భార్య శచీదేవి ప్రతిరోజు జగదంబని అర్చన చేస్తుంది. ప్రతి స్త్రీ ఏది చేస్తే తన భర్త ఉన్నతిలోకి వస్తాడో పరోక్షంగా చెప్పింది లలితా సహస్రం. పులోమజార్చిత అని పేరు. పులోమజ అంటే శచీదేవి. శచీదేవి ప్రతిరోజు అమ్మని ఆరాధించడం వల్ల ఇంద్రుడు ఇంద్ర పదవి యందు ఉండగలిగినాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఇప్పుడు శచీదేవి యొక్క ఐదోతనాన్ని నిలబెట్టి ఆమె భర్త యొక్క పదవిని నిలబెట్టింది ఎవరు? అమ్మవారే. మీరు ఏ వృత్తాంతం తీసుకోండి, మీకు అమ్మవారే కనపడుతుంది పసుపు కుంకాలు నిలబెట్టడంలో. అది ఆవిడ యొక్క గొప్పతనం.